సో ఈ వీడియోలో అయితే మీరు జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా, ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలా, ఐపీఈకి ప్రిపేర్ అవ్వాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ ఇచ్చే బాధ్యత నాది. ఈ వీడియోని మెయిన్గా 3 స్టెప్స్గా డివైడ్ చేశాను. ఇన్ ఫస్ట్ స్టెప్ వీ అండర్స్టాండ్ వాట్ ఈచ్ ఎగ్జామ్ యాక్చువల్లీ గివ్స్ యూ, అండ్ స్టెప్ 2 దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ అవర్ వీడియో వేర్ వీ విల్ డిస్కస్ వాట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్. స్టెప్ 3 బిగ్గెస్ట్ మిస్టేక్ స్టూడెంట్ మేక్. ఫస్ట్ వచ్చేసరికి జేఈ. ఈ ఎగ్జామ్ అయితే ఆల్ ఇండియా వైజ్ గా జరుగుతుంది. మీకు కనుక మంచి స్కోర్ వచ్చి దీంట్లో కనుక సీట్ వస్తే మీరు ఇండియాలోని టాప్ కాలేజ్ లో జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే ఈ జేఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ జేఈ అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబులే. బట్ జేఈలో క్వాలిఫై అయిన అందరికి మాత్రం సీట్స్ అయితే రావు. మీకు జేఈలో కనుక బెస్ట్ ర్యాంక్ వస్తే మీరు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ జేఈ మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళందరూ అడ్వాన్స్ రాస్తారు కదా, అడ్వాన్స్ లో ఎవరికైతే బెస్ట్ ర్యాంక్స్ వస్తాయో వాళ్ళకి ఐఐటీస్ లో సీట్స్ వస్తాయి. మీరు ఒకవేళ మంచి జాబ్ చేయాలనుకున్నా ఆర్ ఏదైనా స్టార్ట్అప్ పెట్టాలనుకున్నా ఈ కాలేజ్ అయితే మీకు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఎందుకంటే జాబ్స్ కోసం అయితే టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అన్ని ఇక్కడికి వస్తాయి. అలాగే మీరు ఏదైనా స్టార్ట్అప్ పెట్టాలి అనుకున్నా మీకు ఫండ్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సింపుల్ గా ఇది జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఎంసెట్. ఎంసెట్ ఏంటంటే స్టేట్ వైడ్ గా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో సపరేట్గా జరుగుతాయి. వీటిలో ఏంటంటే మెయిన్గా టైర్ 2 అండ్ టైర్ 3 కాలేజెస్ ఉంటాయి అనమాట. టైర్ 2 కాలేజెస్లో అయితే కొంచెం పర్లేదు ఆపర్చునిటీస్. మీరు టైర్ 3 కాలేజ్లోకి వెళ్తే అక్కడ కంపెనీస్ అయితే చాలా తక్కువ వస్తాయి, వచ్చినా చాలా తక్కువ ప్యాకేజెస్ ఆఫర్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐపీఈ. ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్. లైక్ మీరు ఇక్కడ కనుక పాస్ అవ్వకపోతే మీకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చినా, మెయిన్స్లో ర్యాంక్ వచ్చినా, అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చినా వెళ్ళలేరు. ఇది బేస్ అనమాట. కాబట్టి అందరూ ఖచ్చితంగా పాస్ అవ్వాలి. మీరు నెక్స్ట్ బీటెక్ ఆర్ డిగ్రీ ఏం చేయాలనుకున్నా ఇది పాస్ అయి ఉంటేనే. అండ్ కొన్ని కాలేజెస్ అయితే లీస్ట్ గా 60% అయినా ఉండాలి అనుకుంటారు. బట్ బెటర్ ఏంటంటే మీరు మోర్ దాన్ 750 మెయింటైన్ చేస్తే చాలా బెటర్. చాలా మంది అయితే ఏవి ప్రిపేర్ అవ్వకుండా లైక్ ఎంసెట్ కానీ మెయిన్స్ కానీ నాకు ఐపీఏ కావాలి, 950 రావాలి, 960 రావాలని యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు అంటున్నా అనేది మీకు స్టెప్ 2లో అర్థమవుతుంది. స్టెప్ 2లోకి వెళ్ళే ముందు మీరు కనుక ఈ వీడియోని కొత్తగా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో అయితే మీకు ముందు ఇంటర్మీడియట్ రిలేటెడ్, జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 2 మన వీడియోలో మెయిన్ పార్ట్ అనమాట. ఇప్పుడు దీంట్లో కేస్ 1 చూద్దాం. అంటే నాకు ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇంకా నేను ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నాను, ఆర్ నేను ఫస్ట్ ఇయరే అతి కష్టం మీద పాస్ అయ్యాను, ఆర్ నాకు ఫస్ట్ ఇయర్లో చాలా తక్కువ స్కోర్ వచ్చింది, ఇప్పుడు కొంచెం చదివితే కానీ నాకు 700 ఆర్ 750 రావు అనుకునే వాళ్ళ కోసం ఈ స్టెప్. ఇలాంటి వాళ్ళు అయితే మీరు ఇప్పటి నుంచి ఐపీఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోయినా ఇప్పుడైనా స్టార్ట్ చేయండి, పర్లేదు. ఇలా అన్నా అని అందరూ ఫిక్స్ అయిపోతారు, ఇంకా ఏముందిలే మనకి జేఈ రాదు, ఎంసెట్ రాదు అని ఐపీ చదువుదామని ఫిక్స్ అవుతారు. బట్ మీరు మాత్రం అలా ఫిక్స్ అవ్వద్దు. ఎవరైతే చాలా హార్డ్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచి ఐపీఈకి ప్రిపేర్ అవ్వండి. మీరైతే మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఎవరికైతే నేను పాస్ అవుతా అనే కాన్ఫిడెన్స్ వస్తుందో వాళ్ళైతే చిన్నగా ఎంసీక్యూస్ చేయడానికి ట్రై చేయండి. మీకు అవి జేఈ కానీ ఎంసెట్ కానీ యూజ్ అవుతుంది. ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే మీ మెటీరియల్లో ఉన్నటువంటి లెవెల్ 1 బిట్స్తో స్టార్ట్ చేయండి. ఇది బాగా భయపడే వాళ్ళకి. ఇంకొంతమంది ఎలా అంటే వాళ్ళకి ఐపీఈ వచ్చు, ఐపీఈ వచ్చినా ఐపీఏ చదువుతుంటారు. ఫస్ట్ ఇయర్లో బాగానే స్కోర్ వస్తుంది ఒక యావరేజ్గా, మళ్ళీ ఇప్పుడు కూడా నాకు సెకండ్ ఇయర్లో చాలా మంచి స్కోర్ రావాలి అనుకొని అది చదువుతూనే ఉంటారు ఐపీ. అలాంటి వాళ్ళకి నేనేం చెప్తా అంటే జస్ట్ మీరు ఒకసారి ఒక 2-3 డేస్ తీసుకొని అసలు మనం ఐపీఈలో క్వశ్చన్స్ చదవగలుగుతామా లేదా, పాస్ అవ్వచ్చా లేదా అనేది జస్ట్ ఓవరాల్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక ఈ జేఈకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా చాలా మంది అయితే ఈ జేఈ మెయిన్స్ అలాగే ఎంసెట్ అలాగే ఐపీ డిఫరెంట్ అనుకుంటారు. ఈ 3 సేమే. ఎందుకంటే మీరు జేఈకి ప్రిపేర్ అవుతున్నా, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నా మీరు డైరెక్ట్గా బిట్స్ సాల్వ్ చేయరు. బిట్స్ సాల్వ్ చేసే ముందు మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటారు. మీరు సేమ్ అదే కాన్సెప్ట్ని ఐపీఈ క్వశ్చన్స్లో కూడా రాస్తారు. కాబట్టి మీరు ఐపీఈలో ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నదే డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా జేఈ మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను జేఈ అని ఎందుకు అంటున్నానంటే ముందు మనకి జనవరిలో జేఈ ఉంది కాబట్టి మీరు జేఈకి ప్రిపేర్ అయ్యారనుకోండి, నెక్స్ట్ ఏప్రిల్లో ఇంకోసారి జరుగుతుంది మీకు జేఈ మెయిన్స్. ఇప్పుడు కొంచెం నేర్చుకున్నా మనకి ఫిబ్రవరిలో ఐపీఈ ఎగ్జామ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకొంచెం ప్రిపేర్ అయినా నెక్స్ట్ టైం జేఈ మెయిన్స్లో మీకు బెటర్ స్కోర్ రావచ్చు. ఆర్ అది మిస్ అయినా నెక్స్ట్ మీకు ఎంసెట్ కూడా ఉంటుంది. మీరు జేఈ ప్రిపేర్ అయితే ఎంసెట్కి కూడా ప్రిపేర్ అయినట్లే. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసేసుకొని ఐపీ ఎలా ఉంది ఏందనేసి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. ఇంకొంతమంది ఇక్కడ ఏం అడుగుతారంటే అలా అన్నావు ఏందన్నా ఐపీ మార్క్స్ కావాలిగా అంటారు. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో వచ్చాయి, పర్లేదు. మీరు చాలా ఈజీగా సెకండ్ ఇయర్లో కూడా స్కోర్ చేయగలుగుతారు. మీకు యావరేజ్గా ఒక 800 ఆర్ 900 వచ్చినా సరిపోతాయి. మీకు ఆ 950 కావాలి, 960 కావాలి అనుకుంటే మీకు ఇక్కడ ఐపీ మార్క్స్ వస్తాయి తప్పితే మీకు జేఈ మెయిన్స్లో కానీ ఎంసెట్లో కానీ సీట్ రాకపోతే మీకు మంచి కాలేజెస్లో సీటే రాదు. ఇక్కడ ఇంకొంతమంది ఎలా అడుగుతారు, అన్న 25% కలుస్తాయి కదన్నా ఎంసెట్లో ఐపీ మార్క్స్ అంటారు. మీరు ఈ 25% కోసం చదువుతుంటే ఆ 75% ఎంసెట్ మార్క్స్ ఏం చేస్తారు?
ఆ 75% ఇంపార్టెంటా, ఈ 25 ఇంపార్టెంటా? కాబట్టి మీరు ఎంసెట్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. నేను ఇప్పటి వరకు మాట్లాడింది కేస్ 1 స్టూడెంట్స్ గురించి, అంటే ఇంటర్మీడియట్ సిలబస్, అంటే ఐపీ ఎవరైతే బాగా భయపడుతూ ఉంటారో వాళ్ళ గురించి ఇప్పటి వరకు చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కేస్ 2 అండ్ కేస్ 3. దీంట్లో ఎవరు ఉంటారంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ నుంచి ఆర్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో అయినా ఆల్రెడీ ఎంసెట్కి, మెయిన్స్కి అండ్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వీళ్ళైతే యాజ్ యూజువల్గా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఐపీ గురించి చాలా ఈజీగా స్కోర్ చేసేయచ్చు. మీకు తెలిసిందే, మేబీ మీరు ఫస్ట్ ఇయర్లో కూడా రాసి ఉంటారు కాబట్టి మీరు ఎటువంటి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఖచ్చితంగా వీటికి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ కాన్సెప్ట్స్ అన్నీ అక్కడ నేర్చుకుంటారు కాబట్టి ఐపీఈలో అవే క్వశ్చన్స్ అడుగుతారు. ఆ కాన్సెప్ట్ మీద కొంచెం డీటెయిల్గా రాస్తే సరిపోతుంది. మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ ముందు ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ కాబట్టి మీకు లాస్ట్లో ఒక 2-3 వీక్స్ కూడా మోర్ దాన్ ఎనఫ్ అనమాట కాన్సెప్ట్ నేర్చుకొని ఉంటే. కాబట్టి మీరు ఎక్కువగా అవి చేసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసరికి బిగ్గెస్ట్ మిస్టేక్ స్టూడెంట్స్ మేక్. చాలామంది మెయిన్గా చేసే మిస్టేక్ ఏంటంటే జస్ట్ ఐపీఈలోనే స్టక్ అయిపోతూ ఉంటారు. ఈవెన్ వాళ్ళు చేయగలిగి ఉండి కూడా, లైక్ మెయిన్స్కి కానీ ఎంసెట్ కానీ. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి, ఇంకా టైం ఉంది కాబట్టి. ఎందుకంటే మీ కాలేజ్నే డిసైడ్ చేయబోతున్నాయి అనమాట ఈ ఎగ్జామ్స్ అనేవి. మీకు ఆ ఐపీ మార్క్స్ అయితే అంత ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయవు, మీకు తర్వాత కూడా అంత యూజ్ అయితే కావు. 750 అయితే యావరేజ్గా మెయింటైన్ చేయండి, బట్ మీకు 950, 960 అయితే అంత యూజ్ ఉండకపోవచ్చు. మేబీ మీరు బయట యూనివర్సిటీస్లో ఏదైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కొంచెం ఫీజు తగ్గుతుంది, బట్ మీకు అక్కడ స్కోర్ వచ్చి ఎంసెట్లో అండ్ జేఈలో కనుక సీట్ రాకపోతే మీకు ఏమీ యూజ్ ఉండవు ఎన్ని ఐబీ మార్క్స్ వచ్చినా. చాలామందికి ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అవుతుంది. లైక్ వాళ్ళు ఒక ఎంసెట్కి ఆర్ జేఈకి ప్రిపేర్ అవుదాం అనుకుంటారు, బట్ అప్పుడు చేయలేక ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తారనమాట. ఇంకా మనకెందుకులే అనుకొని ఐపీ ప్రిపేర్ అవుతూ ఉంటారు అప్పటి నుంచే, బట్ స్టిల్ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఏం పర్లేదు, మీకు ఇప్పుడు కూడా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు చేయగలిగినంత వరకు చేస్తే మీకు ఏదో ఒక దాంట్లో బెటర్ ర్యాంక్ వచ్చినా బెస్ట్ కాలేజీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం చదవాలనేసి. అలాగే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే చాలామంది జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. నాకు చాలా టఫ్గా ఉంది, నేను జేఈలో క్రాక్ చేయగలనా లేదా అనుకుంటూ ఉంటారు. బట్ ప్రీవియస్గా పేపర్స్ కూడా చూసినట్లయితే కొన్నిసార్లు జేఈ మెయిన్స్ కంటే ఎంసెట్ పేపర్సే టఫ్ కూడా వచ్చాయి. కాబట్టి ఏం వరీ అవ్వకండి, యూ కెన్. ఇంకా ఫైనల్గా నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, అకార్డింగ్ టు మై ఒపీనియన్ మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. నేను ప్రాక్టికల్గా చూసా కాబట్టి ఇది చెప్తున్నాను. నేను ఇంకెన్ని చెప్పినా నేను ఐపీఏ చదువుకుంటా, నేను చేయగలిగి కూడా అనుకుంటే ఇంకా మీ ఇష్టం. బై.